చాలా బాధపడుతూ ఉండగా మరి ఎక్కడికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది, బిడలకు ఆరోగ్యం లేదు, మా ఇద్దరి మధ్య సమాధానం లేదు, సంతోషం లేదు, ఎన్ని చేస్తున్నాం కానీ మేము ఆనందం మాలో కలగటం లేదు. అప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు నేను చనిపోతాను అని చెప్పి పాస్టర్ గారు అనుకున్నప్పుడు నేను చుట్టుప్రక్కల సహోదరులు కొందరు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భర్తకు ఆరోగ్యం ఇయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇయ్యా అని వాళ్ళు అడుగుతూ ఉంటే నేను కూడా అడుగుతూ ఉండేదాన్ని. నా భర్త రాగం నుండి విమోచించయ్యా, విడిపించయ్యా అని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఇట్లా ప్రార్థన చేయమ్మా అని. ఆ పరిస్థితులు అట్లా దేవుళ్ళు ఎదుగుతూ ఉండగా ప్రభు ఇద్దరిని ఒక్కసారి మందిరానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ముస్తాబాద్ ఏరియాలో, ముస్తాబాద్ గ్రామంలో సేవకులు ఎవ్వరూ లేరు. ఒక ఆయన రక్షింపబడి మరి ఆయన ఎక్కడికో విజయవాడ వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ మరి సేవకులు లేరు, సంఘాలు లేవు. ఒక RCM CSI ఆ సంస్థలే ఉండేవి. ఇక ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఆరోగ్యం రావాలి కనుక అని మేము CSI సంఘం అని లూథరన్ మిషన్ అంటారు అనుకుంటుంది, అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే దేవుడు ఆరోగ్యం ఇస్తే చాలు, ఆనందం ఇస్తే చాలు, బిడ్డలను బాగు చేస్తే చాలు అనే ఉద్దేశంలో మేము ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. జరిగినప్పుడు తాగుతూనే ఉన్నారు అయ్యగారు. నేను విగ్రహారాధన చేస్తూనే ఉన్నాను. పూలంటే ఎంత ఇష్టమో, బొట్టు అంటే ఎంత ఇష్టమో నాకు ఎవ్వరు చెప్పినా వినేదాన్ని కాదు. అట్లా కొంతకాలం వెళ్తూ ఉండగా ఈ యొక్క మరి ఆకర్షణ విషయంలో ప్రభు నాతో మాట్లాడారు. అక్కడే బయటికి మీటింగ్స్ పెట్టినప్పుడు బయట మీటింగుల్లో వాక్యం వినేవాళ్ళం. విజయవాడ 3 పిల్లలను తీసుకొని క్యారేజీ కట్టుకున్నప్పుడు అన్నం పెట్టేవాళ్ళు కాదు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలకు కూడా. ఇప్పుడంటే మరి మీటింగ్స్కి వెళ్ళిన చక్కగా పరిచర్య దేవుని కృపను బట్టి చక్కగా మరి మర్యాదలు జరుగుతున్నాయి. అప్పుడు లేదు. 3 పిల్లలను తీసుకొని 4 గిన్నెలు క్యారేజీ కట్టుకొని వాటర్ బాటిల్ మంచినీళ్ళు తీసుకొని సంచిలో పెట్టుకొని వెళ్ళి పిల్లలు ఏడ్పిస్తున్నప్పుడల్లా సభల్లో పిల్లలకు తినిపించుకుంటా తాగించుకుంటా అట్ట వాక్యం విని బలపడి సాగుతూ ఉండగా దేవుడు మమ్మల్ని సేవకు పిలిచారు. మీరు సేవ చెయ్యాలి, నా పని చెయ్యాలి, నా పనిముట్లుగా మీరు వాడబడాలని చెప్పినప్పుడు ఇవన్నీ మేము, ఎందుకంటే ఇంత విగ్రహారాధన భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఈ గ్రామంలో మేము సేవ ఏం చేయగలం అయ్యా? అసలు ఎవరు నమ్ముతారు? ఆ పైన బంధువులు, మరి రక్త సంబంధాలు, పెద్ద కుటుంబము. ఈ కుటుంబంలో మేము నీలోకి వస్తే నీ పని చేసి ఏదో నామకార్థంగా గుడికి వెళ్ళి వస్తాం కనుక నామకార్థంగా చేయటం ఇది సహజం, ఎవరు పట్టించుకోరు. కానీ నీ పని చేయాలంటే చాలా కష్టం. నేను ఇవన్నీ మానుకోవాలి కదా పాస్టర్ గారు, ఇవన్నీ మానుకోవాలి కదా, ఇవన్నీ చేయాలంటే కష్టం అయ్యా, ఎవరు ఒప్పుకోరు ఇక్కడ అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్నుకున్నానమ్మా, మీరు పిలిస్తే ఎవరు రారు, నేను ముట్టుకు గాలం వేసి లాగుతానని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మేము ఒక సంఘంలోకి, IPC సంఘంలో మేము రక్షణ పొందాం. ఆ పాస్టర్ గారి ద్వారా మరి ఆత్మీయుల ద్వారా అక్కడికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దగ్గర ఉండేది. మరి అక్కడికి వెళుతూ ఉండగా వాక్యం విని బలపడుతూ ఉండగా అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ అయ్యగారు మమ్మల్ని బలపరిచి బాప్తిసం ఇచ్చి కొంతకాలం జరిపిన తర్వాత మమ్మల్ని దేవుడు సేవ చేయమంటున్నాడు. వాళ్ళల్లో నుండి బయటకు రమ్మంటున్నాడు. తర్వాత అక్కడ ఉండి కూడా మరి బయటకు వచ్చాం, కానీ మళ్ళీ ఇంకో సంఘంలోకి వెళ్ళాలని పాస్టర్ గారికి భయం మాలో. ఎందుకంటే సేవ చేయటం అంటే సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు. సేవ అంటే సావే, సేవ అంటే చావే. చచ్చిపోతావా బ్రతుకుతావా అని తెగించుకొని వస్తేనే సేవ చేయగలుగుతాం. మరి అన్ని మాటలు పడాలి కదా, అన్నీ విసర్జించుకోవాలి కదా, పత్యం చేయాలి కదా, బాలింతలాగా పత్యం చేయాలి, లేకపోతే ప్రమాదం. అట్లాంటి పరిస్థితి మేము జ్ఞాపకం చేసుకుంటూ భయపడి సేవకు రాక మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళాం. వేరే సంఘానికి వెళ్తే పరిశుద్ధాత్మ పొంది కృపావరాలు పొందుకొని మొట్టమొదటి పరిశుద్ధాత్మ పొందినప్పుడు సేవకులకి అభిషేకం ఇచ్చి, దేవుడే ఆత్మాభిషేకం ఇచ్చి, నేను నీకు స్వస్థపరచు వరం ఇస్తున్నానయ్యా, నువ్వు నా పనికై నువ్వు వాడబడాలని చెప్పి దేవుడు అభిషేకించారు. దర్శనాల ద్వారా సేవకుల యొక్క నోట ఆత్మ ద్వారా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. అయితే మేము ఏమాత్రం కూడా పోషించుకోలే, దాన్ని నిలబెట్టుకోలే, మనం చేయలేము లేదు అని చెప్పి తర్వాత వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ కూడా దేవుని ఆత్మ నమ్మరు. ముస్తాబాదులు ఇప్పుడు కూడా తక్కువ. మరి పరిశుద్ధాత్మ అంటే నమ్మరు. తెల్లబొచ్చ ఎర్రలు కట్టుకుంటే భర్త చచ్చిపోయిన వాళ్ళు అని చెప్పి అంటారు. నన్ను కూడా అన్నారు. మా మేనమామ కూతురు, రెండో మేనమామ కూతురు
ముఖం మీద దూసింది బాగా విగ్రహారాధన. నేను మీటింగ్స్కి వెళ్తున్నా తెల్లచీర కట్టుకుని, నా ఎదురొచ్చి ముఖం మీద దూసి మొగుడు చచ్చింది అన్నది. ఏంటి నువ్వు అని చెప్పాను. నా వెనకాల ఇంకో సహోదరు ఉంది, ఆమె వినలేదు అనుకున్నా. నేను ఉంది కొంచెం ముందుకెళ్ళి నాకు ఏంటమ్మా మీ వదిన ఉంది అని చెప్పినప్పుడు నేను కాదులే ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతుంది. ఎందుకంటే కప్పు కూర్చుకోవటానికి ఇట్లా అందా అని చెప్పి మళ్ళీ ఆమె మీద బాధ కలగకుండా అని చెప్పి ఆమె మార్చేయండి. చనిపోయే ముందు ఆమె కూడా మార్పు చెంది రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. అట్లా ఉంటుందని చెప్పి మరి మేము భయపడిపోతూ ఉన్నాం. సేవ విషయంలో భయపడిపోతూ ఉన్న అక్కడికి వెళ్ళినా సరే పరిచర్య నాకు అసలు పొయ్యి వెలిగించడం రాదు. ఒకటి పొల్లలు పొయ్యి వెలిగించటం రాదు. మా నాన్నగారు పొల్లలు వెలిగించి నేను పొయ్యి మీద పెడితే మా నాన్నగారు మంటేసి ఉండేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభువులోకి వచ్చి నాకు అన్నీ ఉండటం ఆత్మీయుల ద్వారా మరి నాకు అన్నీ దేవుడు నేర్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గిద్యోను గానుగ సాటును దాక్కున్నాడు, నేనే చేయలేనయ్యే యుద్ధం. అట్లాంటి పరిస్థితి నేను చేయలేనయ్యా అంటే దేవుడా ఎక్కడున్నా సరే నువ్వు వండాలి పెట్టాలి. ఎందుకంటే నువ్వు వండితే సేవకులకు ఇష్టకరంగా నేను వండిస్తాను, నేను చేపిస్తాను. మంచినీళ్ళు ఇచ్చినా అది రుచికరంగానే మరి ఎక్కడుండి పెడతాను కానీ తెలియదు. సేవకులు ప్రేమ ఎంతంటే చాలా బాగుందమ్మా అంట, చాలా బాగా చేశారమ్మా అంట. అది దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అమ్మ 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు అప్పగించినట్లుగా నేను మిమ్మల్ని అప్పగించబోతున్నానని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిన సేవకులు పరిచర్య చేయటం, 7 సంవత్సరాలు మరొక హెల్పర్గా పనిచేయటం అట్లా దేవుడు వాడుకున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. గానుగ చాటును గిద్యోను దాక్కున్నట్లుగా, అవాదాములు చెట్టు చాటును దాక్కున్నట్లుగా మీరు ఎంతకాలం దాక్కుంటారని ప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు పాస్టర్ గారు నేను ఉపవాసం ఉండి తర్వాత మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఐపీసీలోకి వెళ్ళేటప్పుడే సాల్మన్ పుట్ల నాకు బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో నేను చనిపోతాను అనుకున్నా. దేవుడు మరి సేవకులకు వాగ్దానం చేశారు కదా, నేను వరవేస్తున్నాను అని చెప్పి అది మరి నెరవేరాలని దేవుడు నాకు ఆ బలహీనత పెట్టినప్పుడు ప్రార్థన చేస్తుండే చనిపోతానన్నారు డాక్టర్లు. అది ఏమీ ఇవ్వట్లా. మంచినీళ్ళు ఒక్క గ్లాసు తాగుతుంటే బిందె నీళ్ళు పడుతున్నాయి, మరి ఎక్కడి నుండి వస్తున్నాయో. అట్లాంటి పరిస్థితిలో మరి సేవకుల్లో ఉన్న ఆ వరము ఆ యొక్క మరి బయలు పెట్టడానికి దేవుడు మరి చనిపోయేదాన్ని నన్ను బ్రతికించి నువ్వు చనిపోవమ్మా బ్రతుకుతావని చెప్పన్నారు. అప్పుడు దేవుడు నన్ను బ్రతికించి ప్రార్థన ద్వారా నాకు ఇంట్లో మరి ఏదొచ్చినా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే పరమ డాక్టర్ నా ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి డాక్టరు యజమానుడు సేవకులు నాకు ఇంట్లో ఉన్నారు. నాకు అదే ధైర్యం. దేవునికి స్తోత్రం. ముందు ప్రార్థన నా బిడ్డలకైనా నాకైనా నా సంఘము కూడా అదే 4 సంఘాలు ప్రభు ఇచ్చారు. సంఘము కూడా అలాగూ నేర్పుతూ సాగుతూ ఉన్నాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచి మరి నేను ఇంకా నెల తప్పకముందే అమ్మ నేను నీ కుమారుడిని ఇస్తాను భయపడవచ్చు అని చెప్పి అప్పుడు సాల్మాన్ రాజుని తెలుసు కదా, సాల్మాన్ రాజుని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రార్థన చేసాం 5 నెలలు. అయ్యా మరి నువ్వు ఇచ్చిన బిడ్డకి మేము ఏ పేరు పెట్టకూడదు కదా అని చెప్పినప్పుడు నేను జ్ఞానం కల్లా కుమారుడిని ఇచ్చానమ్మా సాల్మాన్ సమయలు సొలొమోన్ రాజు అని పేరు పెట్టమన్నాడు. అప్పుడు ఆ పేరు పెట్టి అన్నప్రసన్న చేసి ఆయన మరి దేవుల్లో పెంచడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. అయితే మేము విగ్రహారాధన చేసింది మా పెద్ద కుమారుడి మీద పడింది. నెమ్మదిగా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు ఫిట్స్ లాగా వచ్చేది. 15వ రోజు ఫిట్స్ లాగా వచ్చింది. అప్పుడు మేము ప్రభువులోకి వెళ్ళలేదు. 15వ రోజు మా ఉయ్యాల్లో వేసినప్పుడు భయంకరమైనటువంటి బలహీనత వచ్చింది. నల్లగుడ్డు లోపలికి వెళ్ళిపోయి తెల్లగుడ్డు పైకి వచ్చేసింది. అప్పుడు పాస్టర్ గారు యొక్క మరి స్టాఫ్ అబ్బాయి పెళ్ళైతే పాస్టర్ గారు భయంకరంగా తాగి డాన్స్ ప్రోగ్రాల్లో ఉన్నారు. ఎవరికి చెప్పుకోవటానికి అవకాశం లేదు. మా నాన్నగారు యాంచలని విభూదని అక్కడికిక్కడికి అయ్యి తీసుకొచ్చి పిల్లోడికి పెడుతున్నారు కానీ ఏ మాత్రం కూడా తగ్గట్లా. రాత్రి 8 అయింది. నాకు దేవుని యొక్క ప్రేరేపణ. ఎందుకంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నా బిడ్డల్ని ఎన్నుకున్నాడు. నేను ఏది చేసినా సరే, మేము ఏది చేసినా దేవుడు మమ్మల్ని మా మీద బాధ పెట్టుకోకుండా కోపం పెట్టుకోకుండా దేవుడు మమ్మల్ని
పోషించుకుంటూ భరించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేనేం చేశానంటే, ఒక పాత బైబుల్ ఎవరో పాప సండే స్కూల్కి వెళ్ళే పాప మెరిస్టల్ కాలేజీ చదువుతుందా ఆ టైంలో ఆ పాప అక్కడ వాక్యాలు నాకు చెప్పి నాకు చిన్న బైబుల్ ఇచ్చింది. ఎందుకంటే అయ్యగారు తల్లి లేనప్పుడు అమ్మమ్మ కూడా పెంచిన అమ్మమ్మ కూడా చనిపోతే ఏడుస్తుంటే ఆమె ఆదరించింది. అనేక పాస్ట్ గారులకి మరి లెటర్లు రాసి పలానా దేవదాస్ గారు తల్లి లేదు తండ్రి ఉన్నా లేనట్టే వేరే అమ్మాయిని చేసుకుని వెళ్ళిపోయాడు, అనాథగా ఉన్నాడు, బిడ్డ కోసం ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేపించింది. ఆ ప్రార్థన ప్రతిఫలము కూడా దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని రక్షింప చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పాత బైబుల్ ఎక్కడో పైన ఇది వరకు మిద్దులని అటుకులని ఉండే పొలాలు పెట్టుకోవటానికి సామాన్లు పెట్టుకోవటానికి దాని మీద పెట్టాను బైబుల్. అది తీసి దులిపి రాత్రి 8 గంటలకి పిల్లోడు తల మీద పెట్టేసయ్యా నా బిడ్డను బ్రతికిస్తే నీకు ఇస్తానయ్యా అని చెప్పి అనుకున్నాను. నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బాగోవాలి, అదే ఆశకని దేవుడికి ఇవ్వాలని కాదు. ఇస్తే నా బిడ్డ జీవితం ఇంకా బాగుండేది. దేవునికి స్తోత్రం. వెంటనే నల్లగుడ్డు పైకి వచ్చేసి తెల్లగుడ్డు మరి లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే చాలా మరి హృదయాలు కదిలినట్లుగా అబ్బాయి చూశారు. ఇక్కడికి రాలేదు పెద్ద ఆయన. ఆ యొక్క మా విగ్రహారాధన ప్రతిఫలం ఆ బిడ్డ మీద పడి చానాళ్ళు అపవాది శోధించింది, ఇప్పటికీ శోధిస్తూనే ఉంది. అయినప్పటికీ మేము బెదరం చెదరం కలవరపడం గలిబిలి పడం. ఇప్పుడు కూడా ఇక్కడికి రావాలంటే నిజంగా మీ అందరి ప్రార్థనే, లేకపోతే సాతానుడు ఎన్నో బంధకాలతో బంధించేసింది. నేను సాల్మాన్కి ఫోన్ చేశాను, నాన్న నాది రిజర్వేషను క్యాన్సిల్ చేసి అని చెప్తామని కూడా ఫోన్ చేస్తే, దేవుని ఆత్మ వద్దు, నువ్వు శ్రమల వైపు చూస్తావా, శోధనల వైపు చూస్తావా, నిందల వైపు చూస్తావా, వద్దు నా వైపు చూడు. శుక్రవారం స్త్రీల కూడుకులో కూడా కలిపిలి చాలా సాతానుడు కలవరం పెట్టేసింది. ప్రార్థనలో ఉండకుండా నన్ను గలిబిలి పెట్టేస్తుంది, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడు. నువ్వు సాతానికి ఎందుకు చోటిస్తున్నావు? సాతాను అలా చేసిద్ది అనమాట. ప్రార్థన సమయానికే మనం వెళ్ళాలంటే అనేక విధాలుగా శోధిస్తుంది. అనేకుల ద్వారా, ఇంట్లోనే పిల్లల ద్వారా, ఎవరి ద్వారా ఒకళ్ళ ద్వారా శోధిస్తూ ఉంటుంది. మరి అట్లాంటి శోధనలో నేను నిలదొక్కుని ప్రభా నేను సమయాన్ని వ్యర్థపరచకూడదు, సాతానికి చోటు ఇవ్వకూడదని వెంటనే నేను మందిరానికి వెళ్ళటం జరిగింది. ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏంటి చిక్కులు, మేమేమో అక్కడికి వెళ్ళాలి, మరి మేము వెళ్ళటం నీకు ఇష్టం లేదా, ఇవన్నీ ఎందుకు యోనాను మరి అట్లా జరుగుతూ ఉంది. ఏదో సేవకులు చెప్తూ ఉంటారు ఎదురు దెబ్బ తగిలింది లారీ ఎక్కటానికని, ఎదురు దెబ్బ తగిలిందని మానుకున్నా అంటే ఏంటయ్యా సేవకి వెళ్తుంటే ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పినప్పుడు మరి ఆయన ఎక్కాల్సిన ఆ లారీ ముందుకెళ్ళి యాక్సిడెంట్ అయింది, అందుకే దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. కానీ మేము దేవునిలో ఉండి మీతో ఆనందిస్తే ఆ శ్రమలు శోధనలు అన్నీ కూడా తొలగిపోతాయి అని మా యొక్క ఆశ ధైర్యం. మీరందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ సేవ ప్రారంభించి ప్రభువులోకి వచ్చి 4 పిల్లలను పెట్టుకొని దబరాల మీద డేక్షాలు అన్నంకొండలు ఉంటాయి చూసారా, వాటి మీద మరి పాటలు పాడుకుంటూ మేమిద్దరం 4 పిల్లలను పెట్టుకొని కుటుంబ ఆరాధనలాగా ప్రారంభించాం. ప్రార్థన చేసాం. అయ్యా సేవ చేయాలని నువ్వు అన్నావు కదా, అనేకుల ద్వారా మాట్లాడావు కదా, మరి మేము సేవ చేయటం నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీ ఉద్దేశమైతే నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే ఇది కొనసాగింప చేయాలి అని చెప్పి ప్రార్థన ప్రారంభించి ఉండగా 1 సంవత్సరం జరిగింది. మా పెద్ద పాపకి బలహీనత వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు మరి సేవలో ఉన్నప్పుడు ఇలాంటి బలహీనతలు వస్తే ఎవరు నమ్ముతారు? వాళ్ళ పిల్ల అట్లా ఉంది, వాళ్ళ కుటుంబం అట్లా ఉందంటారు కదా అని చెప్పి మేము రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ఓపీలో డాక్టర్లు అందరూ కూడా ఏం పనికిరాదమ్మా, మెచ్యూర్ అవ్వదు, ఏ మాత్రం కూడా గర్భసంచి ఇంక లేదు, తీసుకెళ్ళిపోండి, ఏదన్నా మిషన్ నేర్పించి లేకపోతే చదివించి ఉద్యోగస్తురాలుగా చేయండి, ఆమె కాళ్ళ మీద ఆమె బతికి పోషణాధారం ఉంటుంది అని చెప్పి డాక్టర్లు అందరూ చెప్పారు. తర్వాత వేరే డాక్టర్లు అడిగితే ఇక ఆమె స్టేట్మెంట్ ఇస్తే ఇక దానికి తిరుగులేదమ్మన్నారు. అప్పుడు పాస్టర్ గారు నేను అది ఆ యొక్క రిపోర్ట్లన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టి, ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదాల మీద పెట్టి మరి నువ్వు మమ్మల్ని సేవకి పిలిచావని ఇదే రుజువు. అడిగాడు కదా ఆహాజు, వర్ధలోకమంత ఎత్తైనా సరే పాతాళమంత లోతైనా సరే నువ్వు అడిగాయా అన్నాడు దేవుడు. అడిగినప్పుడు దేవుడు కృప చూపాడు. అలాగే నేను కూడా అడిగా, ఇది నీ సేవకుడిని ఎన్నుకున్నట్టు మేము సేవ చేయాలని నీ చిత్తమైతే ఈ బిడ్డకి గొప్ప కార్యం చెయ్యయ్యా,
ఇదే మాకు రుజువు, ఇదే మాకు సాక్ష్యం. ముందు నా కుటుంబంలో చేస్తేనే నేను సేవకు పనికి వస్తావు. సేవ నువ్వు ఉన్నావు, మాకు తోడుగా ఉంటావు, నువ్వు మమ్మల్ని సేవకు ఎన్నుకున్నావని మాకు రుజువు అవుతుంది అని చెప్పినప్పుడు మరి 10 రోజులు ప్రార్థన చేసాం. 11వ రోజు బిడ్డ మెచ్యూర్ అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు కార్యాలు జరిగించుకుంటూ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటూ మరి కళ్ళు లేని అమ్మాయి సూరంపల్లిలో సేవ అయ్యగారు స్టాఫ్ అబ్బాయి ద్వారా అక్కడికి వెళ్ళి చిన్నగా కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తూ ఉండగా అక్కడ చిన్న ఆరాధన జరిగేది. వాళ్ళు అందరూ కూడా కుటుంబీకులు అందరూ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కలిసి తాగుతారు. లంబాడీస్ తాగినప్పుడు తాగుతూ ఉండగా ఆడల్లోకి వెళ్ళి అయ్యగారు పాట పాడి ఏదో చిన్న మాట చెప్తే వినేవాళ్ళు. అట్లా అక్కడ సేవ ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలు సేవ చేస్తూ ఉండగా కళ్ళు లేని అమ్మాయి వచ్చింది. బాలింతలో కళ్ళు పోయినాయి. అప్పుడు ముస్తాబాద్లో ఆల్ నైట్ ప్రేయర్ రాత్రి 8 గంటల నుండి తెల్లారి 5 గంటల వరకు 4 గంటల వరకు జరిగేది. ప్రతి శనివారం, మొదటి శనివారం నెలలో. అట్లాంటప్పుడు ఆమెను చేతులతో బట్టి తీసుకొచ్చినప్పుడు ప్రభువా మరి నువ్వు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తానన్నావు కాబట్టి ఈమె ద్వారా పరిచర్య జరగటానికి నీ చిత్తమైతే ఈమె కళ్ళు, ఆనాడు యేసు ప్రభువు మరి భర్తమైకి కళ్ళు ఇచ్చాడు. మరి అట్లాంటి పరిస్థితి మరి మేము చూడాలిగా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు 2 నెలలు వచ్చింది, 2 వారాల్లో వచ్చింది. ఆమెకి చక్కగా చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమె చక్కగా ఇప్పుడు వ్యాపారం చేసుకుంటుంది, అన్ని పనులు చేసుకుంటుంది. అక్కడ పరిచర్య జరిగించాడు. అలాగూ దేవుడు మాతో ఉన్నాడని రుజువుపరుచుకుంటూ మరి అలాగే సావరగూడెంలో కూడా ప్రభు చిత్తం అయితే మరి మరొకసారి ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తాను. మరి అక్కడ కూడా సేవ ఎలా జరిగిందంటే ఆ ఇంటికల్ల అమ్మాయికి గణిత వచ్చింది. వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు, రజకులు అనమాట. అయితే అక్కడ సేవ మరి ఆ బిడ్డ 2-3 సార్లు ఆపరేషన్ జరిగించినా అది సెట్ అవ్వకపోతే తెలిసింది ముస్తాబాద్లో సేవకులు ఉన్నారంట, ఆయన సేవ చేస్తున్నారంట, ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేపిస్తా అని దేవుడు అలాగ వ్యాపింప చేసి వాళ్ళని తీసుకొచ్చి ఆ గడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ గడ్డ పూర్తిగా ఆపరేషన్ లేకుండా నయమైపోయింది. వాళ్ళ కుటుంబము మారి అయ్యా మాకు ఇక్కడ సేవ పెట్టాలని అక్కడ దేవుడు సేవ ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని కార్యాలు దేవుని మహిమార్థంగా, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని రుజువుపరుచుకుంటూ మమ్మల్ని ఏదో చిన్న పనిముట్లలాగా వాడుకుంటున్నాడు. అలాగూ దక్షిణ బజార్ ముస్తాబాద్లోనే అనే ప్రాంతంలో మరి చౌదరీస్లో మరి దేవుడు సేవ ఇచ్చారు. అక్కడ గొప్ప కార్యాలు జరిగించారు. వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఉప్పలమ్మ తల్లని మాకు చెదల పొట్టు వస్తే దేవుడని పూజిస్తారనమాట. గుళ్ళు కట్టుకొని అక్కడే ఇంట్లోనే పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళతో దేవుడు మాట్లాడారు. ఒక ఆయన ఆ ఇంటికల్లా పెద్ద ఆయనతో మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళకపోతే మీరు చనిపోతారు, ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పని మరి ఒక జ్యోతిష్కుడు చెప్పాడంట. మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్తే బ్రతుకుతారు, లేకపోతే మీరు చనిపోతారు. అప్పటికే తాత మనోడు ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు, ఇక ఉన్నవాళ్ళు కూడా చనిపోతారు, కాబట్టి మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఫలాని దైవజనుడు అక్కడికి వెళ్తే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని 4 కుటుంబాలు దేవుని దగ్గరికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఈరోజు సాల్మాన్ వెళ్ళాడు సేవకి. లంబాడీస్ దగ్గరకు మా పెద్దల్లుడిని పెట్టి, మరి స్థానిక సంఘంలో మా పెద్ద అమ్మాయిని పెట్టి, అలాగే సావరగూడెం సంఘంలో మా పెద్ద అబ్బాయిని సేవకు పంపించి అక్కడే కుటుంబం అంతా దేవుడు అక్కడ సిద్ధపరచుకొని పరిచర్యలాగా జరిగిస్తూ ఉన్నారు. ఇంకా ప్రభు చిత్తమైతే మరి అలంకరణ విషయం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తే మీ మధ్యన పంచుకుంటాను. కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయాలని, వీలైతే మీరందరూ కూడా మరి మీటింగ్స్ అప్పుడు రావాలని నేను కోరుకుంటున్నాను. సమయం ఇచ్చిన దైవ సేవకులు నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయం ఎక్కువైతే క్షమించమని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా కోసం, పరిచర్య కోసం మరి 10 మంది మనవరాళ్ళు మాకు ముందుగా ఇచ్చిన పెద్ద మనవడు వస్తున్న మినిస్ట్రీలు కర్నూలులో చక్కగా దేవుని చేత వాడపడుచున్నాడు. ఏది గర్భసంచి లేదు అన్న అమ్మాయికి 2 బాబులు పుట్టారు. ఆయన ఉంటాడు, అల్లుడు చాలా పెద్ద, ఆయన హైట్గా ఉంటాడు. దేవుడు అట్లాంటి ఇది కుటుంబంలో మరి దేవుడు ఎన్నుకొని చక్కటి కార్యాలు, ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన
గొప్పవాడు. ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన్ని మనం పూర్తిగా ఎరిగినప్పుడు, రాత్రి సేవకుల్లో దేవుడు మాట్లాడినట్లుగా నిషిద్ధమైన తొలగించుకున్నప్పుడు, మేము విగ్రహారాధన అంతా విడిచిపెట్టాయి, ఇవన్నీ తొలగించుకున్నాం. ఇవన్నీ అసహ్యం అమ్మ నీకు అన్నాడు, తొలగించుకున్నాం. అప్పుడు విడిచిపెట్టినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం, పై కాదు హృదయంలో కూడా తొలగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, అభివృద్ధి పరచడానికి, మన పట్ల గొప్ప కార్యాలు చేయటానికి, ఒకవేళ శ్రమ వచ్చినా తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ అలాగూ బలపరచులాగన మనం ఇంకా ప్రార్థనలు ఎదుగుదాం. చక్కటి దైవ సేవకురాల్ని ప్రార్థన చేసే తల్లిగారిని ఇచ్చారు. కాబట్టి ప్రభువులో ఎదిగి ఇంకా బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందండి, రక్షణ పొందని వారు రక్షణ పొందండి. ఇక సమయం లేదు కాబట్టి దుర్దినాలు కనుక మనం ఇంకా చక్కటి, నిజంగా నాకు నిన్నటి నుండి వచ్చిన దగ్గర నుండి ఎంత సంతోషమో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాటాకులు ఇంట్లో కారుతూ ఉంటాం, మేము కూడా అటు గిన్నెలు పెట్టుకునేవాళ్ళం. గిన్నెలు పెట్టుకుని ఒక పక్కన ప్రార్థన జరుగుతూ ఉండదు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి బిడ్డను కూడా దేవుడు సేవలో, కుటుంబంలో, ఆత్మలో, పరిచర్యలో, సేవలో బిడ్డను అలాగూ ఆశీర్వదించబడునుగాక. ఈ కుటుంబాలన్నీ ప్రభు దీవించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంతవరకు మన మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచి సంఘమును బలపరిచిన దేవుని సేవకురాలకి, దైవజనురాలకి యేసయ్య నామములో వందనములు. హల్లెలూయా. ఈ సమయంలో మనం దైవ సేవకులు, దైవజనులు దేవదాసాయి గారు ఉన్నారు, నాకు నాన్నగారు అవుతారు. వారు వచ్చి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వారు అందిస్తుండగా మనము వారిని ఆహ్వానిద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించి హల్లెలూయా చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రభు ప్రేమతో మరి ఎంత గొప్ప అవకాశం దేవుడు నాకు అనుగ్రహించిన దేవదేవునికి వందనాలు. మరి అలాగే జేమ్స్ అయ్య గారికి, పాస్టమ్మ గారికి, తల్లి గారికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే మమ్మల్ని ఎంతగా రిజర్వేషన్ చేసి మళ్ళీ ఎవరు పిలవ పలానా చోటకి రమ్మంటారు. అయితే దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, అయినా నాకు రైల్వే పాస్ ఉంది, అది బ్రేక్ జర్నీ ధర్మవరం అనేది లేదు, క్యాన్సిల్ అయింది. అయితే నాన్నగారు నాకు తెలియకుండానే బాబు రిజర్వేషన్ చేసి మరి పంపిస్తూ ఉంటే అది నా జీవితంలో మొదటి అద్భుతం. చాలామంది వాక్యం వింటాం, మరి మెడ్రాస్ నుంచి బాంబే రిజర్వేషన్ చేసి పలానా సేవకుడికి వెళ్ళారు అని వింటా ఉండేవాళ్ళమే. అది నా దేవుడు నాకు చేసినది. నేను అంతా ఎన్నిక రుణపడడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. కనుక మరి దేవుడు ఇటు రీతిగా సంఘానికి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. చిన్న పాట పాడి దైవ వాక్యాన్ని కొద్దిసేపు ఉందాం, సకాలంలో వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. అందరు లేచి కూర్చొని
కూర్చున్నా. ఒకసారి లేచి ఒకసారి పడిందో కూర్చో. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా, మిత్రమా నా యేసయ్యా చిత్తమే ఇది నీ చిత్తమే. స్నేహము నీ స్నేహము ప్రాణం నాకు ప్రాణం, నీ స్నేహము నాకు ప్రాణం ప్రాణం, నీ స్నేహము నా గుండెల్లో నిన్నము నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా యేసయ్యా చిత్తమా ఇది నీ చిత్తమా, మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. మనిషిని మమతతో నింపినావు, మమతకు మంచిని నేర్పినావు, మంచికి మనసును ఇచ్చినావు. మంటిని మనిషిగా మలచినావు ఎందుకో, మనిషిని మమతతో నింపినావు ఏమిటో, మమతకు మంచిని నేర్పినావు ఎందుకో, మనసుకు మనసును కురిపినావు. ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నీవెక్కడా, ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా, బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నీవెక్కడా. మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. కానుకలు సమర్పిద్దాం. పాట పాడుతుండగా కానుకలు సమర్పిద్దాం. దైవజనుడు పాడుతుండగా దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం. కంటి నీరు తుడిచినావు, కంటికి రప్పై నిలచినావు, ఎంతగా వలచినావు, తండ్రివై నన్ను పిలచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకో,
కంటికి రెప్పై పిలిచినావు ఏమిటో, ఇంతగా నన్ను కలచినావు ఏలనో, తండ్రివై నన్ను పిలిచినావు. రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా, బతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. రతనాల రాసులలో నిలిచే నీవెక్కడా, బతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమా ఇది నీ చిత్రమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు నీ స్నేహం. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమా ఇది నీ చిత్రమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధుడా, ప్రేమలేని మా తండ్రి, మహోన్నతుడా, ఇంతవరకు తోడుగా ఉండి మీ దాసురాలని సాక్షులతో వాడుకున్నాం నీ స్తోత్రాలు. అలాగే మీరు మాకు సహాయం చేసి వాక్యంలో కూడా కొద్ది మాటలు అందించి మా అందరికి కావలసినటువంటి దైవ సందేశాన్ని అనుగ్రహించి మీరే తోడుగుండి సేవను ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి నాయనా కంటికి కనపడవు చెవులకి వినపడవు చేసే కార్యాలు, అటువంటి అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు నీవే. ఇశ్రాయేలీయులకి నాయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. నేడు ఇశ్రాయేలీయులు మేమే మాకు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి నీ మహిమతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మంచిది. రాత్రికాల సమయంలో వినినటువంటి వాక్యము మీ అందరికీ గుర్తు ఉంటుంది. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు చెబితే సమయం అయిపోతుంది. మీకు గుర్తుంది. ఓకే, ఏంటి ఒక్క మాట చెప్పండి. ఎవరైనా లేచి చెప్పండి. కొంచెం పర్లేదు. నిషిద్ధమైన వాటిని హృదయం అనే దేవాలయం నుంచి తీసి పారవేయాలి, తీసి వేసుకోకూడదు. అదే ఓకే. ఏమైనా ఒక్కొక్కటి ఏదన్నా ఇంకొకటి ఉందేమో, ఎంత ఊడ్చినా ఇల్లు ఖరాబ్గానే ఉంటుంది, ఎంత శుభ్రం చేసుకున్నా మళ్ళీ ఏదో ఒకటి చేరతా ఉంటుంది. అమ్మగారు చెప్పింది సాక్ష్యం, ఏదో ఒకటి క్షణానికి వచ్చేస్తూ ఉంటుంది గలిబిలు చేయాలని. మళ్ళీ దాన్ని వెంటనే తీసి పారేసుకొని శుభ్రం చేసుకోవాలి. మనం ఈ ఇల్లు క్లీన్ చేసాము, సంవత్సరం ఒక లారీ వస్తాయి, వేస్ట్ ఇవన్నీ ఒక పక్కన పెడతాం. మళ్ళీ వాటిని అప్పుడప్పుడు మీటింగ్లకి, ఏదన్నా ఉపాస ప్రార్థనలకి, మన పండగలకి వచ్చినప్పుడు వాటిని బయటికి. ఇప్పుడు మనకి తీసుకోవాల్సిన పండుగలు వచ్చినాయి. దానియేలు పండగలు, ప్రార్థనా పండుగలు. ఈ పండగ మనం ఇల్లంతా ఏం చేస్తాం? పండగలకి శుభ్రం చేస్తాం. ఈ ఇంటిని కూడా ఇలాంటి పండగలకి మనము శుభ్రం చేసుకునే పండగలు వచ్చినాయి. పండగ రోజున ఎవరిల్లు అన్న దరిద్రంగా ఉంటుందా? ఏమండి, శుభ్రంగా పుడుచుకుంటాం, అందంగా చేసుకుంటాం, ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఎంతో క్లాస్గా చేసుకుంటాం. అలాగే ఈ పండగలకి మన హృదయమైనటువంటి మందిరాన్ని శుభ్రం చేసుకోవడానికి దేవుడు రాత్రి మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి కొన్ని వచనాలు. రాత్రి నాకు అది కనపడి గడియ అదే స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు
నిర్గమ 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. చాలు. వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం ఇవ్వాలి, వారు నాకు తుమ్మకర్రతో మందసము చెయ్యాలి. దీన్ని మందసం అంటాం, పుల్పిట్. అలాగే నాకు ఒక మందసం చెయ్యాలి, ఏ కర్రతో? తుమ్మకర్ర. అలాగే నాకు పరిశుద్ధ స్థలము ఇవ్వాలి, ఎందుకంటే వారి మధ్యలో నేను నివసించి వారి కష్టాలు వచ్చినప్పుడు, వారి బాధలు వచ్చినప్పుడు, వారి ఇరుకులు వచ్చినప్పుడు నేను వారిని ఆదుకుంటా. ప్రియులరా, అని స్థలము ఇవ్వాలని కోరుతున్నాడు. అలాగే ఒక మందసం తుమ్మకర్రతో చేయాలని కోరు. కనుక స్థలం ఇవ్వాలి మొట్టమొదటిగా. మనం ఏమండి, స్థలము దేవునికి, మందిరానికి స్థలం లేదు. ఆ స్థలం ఎవరైనా ఇస్తారు. మా ఏరియాలో ఈ 30 ఎకరాలు ఇచ్చాడు ఒక ఆయన, సిలోన్ పెద్దగొస్తు చర్చి. 30 ఎకరాలు మామిడి తోట ఇస్తే దానిలో 4 ఏళ్ల బట్టి సభలు జరుగుతుంది. వాళ్ళు ఉన్నట్టుగా స్థలాలు ఇస్తారు. మంచిది. మనల్ని అయితే మన స్థలము, మన హృదయంలో దేవునికి స్థలము ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి ఒకవేళ ఉంటే దేవునికి కూడా స్థలం కూడా ఇవ్వచ్చు. మా స్వరంపల్లిలో అమ్మాయి లాగా 2 సెంట్లు ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇచ్చింది కాక ఆమె కట్టేసేసింది మందిరం. హల్లెలూయా. ఆమె పేదరాలు, ఉండాలి కూడా. సీట్లు ఉంటాయి, రుణాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. అయినా సరే నా దేవుని కొరకు నేను ఇలాగా చేయాలని ఆమె తీర్మానం చేసుకుంది. అలాగే మన హృదయం అనేటువంటి ఈ ప్లేసులో దేవుడి స్థలం అడుగుతున్నాడు. అన్నిటికీ ఉంటుంది ఈ ప్లేసులో, కానీ దేవునికి స్థలము ఇవ్వము. కనుక నేను ఇశ్రాయేలీలో నివసించాలంటే వారి హృదయంలో నాకు స్థలం లేదు. నేను ఇశ్రాయేలీలో నివసించి వారికి మేలు చేయాలంటే వారు నాకు స్థలం ఇవ్వాలి. అప్పుడు నేను వారి మధ్యలోకి వచ్చి వారి బిడ్డలకి జబ్బులు వచ్చినా, వారికి కరువు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా, పంటల పండపోయినా నేను వారిని కాపాడి కరుణించి వారికి వెనువెంట ఉండి నేను మేలు చేస్తాను. ఇశ్రాయేలీలకి దేవునికి స్థలము, దేవుని కనపరుచుకోవటానికి వారి హృదయంలో స్థలం ఇవ్వాల. అందుకని వారికి తెగుళ్ళు, వారికి కరువులు, వారికి ప్రియుల బాధలో ఇరుకులు, ఇబ్బందులు, అనేక రాజులు వారి మీద పరిపాలన చేసి వెట్టి చాకిరితో వాళ్ళని ఇనపరదాలు లాగించారు. ఎట్లకు బదులు వాళ్ళకి నాగళ్ళ గట్టి పొలాలు దున్నిచ్చారు. రథాలకి గుర్రాల బదులు వాళ్ళని గుర్రాలకి కట్టి వాళ్ళు పరిపాలించారు. ఎవరిని? ఇశ్రాయేలీయులు. కనుక ఇట్టి శ్రమలు మీకు తొలగిపోవాలంటే, నేను వారి మధ్యలో నివసించాలంటే వారు నాకు పరిశుద్ధమైనటువంటి స్థలము ఇవ్వాలి. కనుక వారి హృదయాల్లో నాకు చోటు లేదు. కనుక ప్రియులరా, ఇశ్రాయేలీయుల హృదయాలలో చోటు అడుగుతున్నాడు, స్థలం అడుగుతున్నాడు. ఏమండి, ఒక తండ్రికి కుమార్తె ఉన్నది, ఆ బిడ్డ చచ్చిపోయింది. ఏమండి, ఆ అధికారి కుమార్తె చచ్చిపోతే, బిడ్డ చనిపోతే ఎక్కడికి వచ్చాడు? నదీ ప్రాంత తీరాన యేసయ్య వస్తున్నాడని విని ఆ అధికారి అక్కడికి వచ్చి ఆ ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావాలి. ఓకే అనుకొని వెంటనే ఆయనతో పాటు ఇంటికి వచ్చేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చేపాటికి చనిపోయింది. ఇంటికి వచ్చేపాటికి బిడ్డ ఏమైపోయింది? చనిపోయింది. అక్కడ అప్పటికే బంధువులందరూ కబురు చేసుకున్నారు, వచ్చేసారు, పెట్టి సిద్ధం చేశారు, అన్ని రెడీ చేసేసారు. కానీ ప్రభువుని మరి వచ్చేసాడు అక్కడికి. ఒక్కొక్కళ్ళు ఏమన్నారు, ఎందుకయ్యా ఇంకా బాధకుడిని బాధ పెడతావు అంటే, అందరు ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడు, నాకు స్థలం ఇవ్వడి. దేవునికి స్తోత్రం. నాకు స్థలం ఇవ్వడి. ఏంటి ఇంకా స్థలం అంటాడు, చచ్చిపోయింది కదా ఇంకెందుకు స్థలము అని ప్రియులరా అంటున్నారు. నువ్వు భయపడకాకు. అధికారితో చెప్తున్నాడు, కుమారుడా నువ్వు భయపడొద్దు. ఓకే నేను ధైర్యంగా ఉన్నాను తండ్రి, అమ్మా స్థలం ఇవ్వండి అని పక్కకి జరిపి స్థలం ఇచ్చాడు. స్థలం ఇవ్వగానే లోనికి వెళ్ళి ఏం చేశాడు ప్రభువారు? చనిపోయిన తన కుమార్తె మీద చెయ్యి ఉంచి, కుమారి లేగు అని చెప్పగానే దిగ్గున లేచాడు. దేవునికి దిగ్గున లేచాడు. చదవండి ప్రియుల, మత్తయి సువార్త
18వ అధ్యాయము లేకపోతే 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వాళ్ళు ఆయనను అపహాసించిరి. ఆ సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. చప్పట్లు కొట్టండి. చనిపోలేదు, అందరూ చనిపోయిందని ప్రియులరా ఆ బాధపడి ఏడుస్తుంటే స్థలం ఇవ్వండి, ఆ చిన్నది చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది. ప్రియులరా మనం కొన్నిసార్లు నిద్రిస్తూ ఉంటాం స్థలం ఇవ్వక. ఏదన్నా కొన్ని కార్యాలు వ్యాధి బాధలు వచ్చినప్పుడు ప్రార్థనకి వెళితే ఏం జరుగుతుంది, అక్కడికి వెళితే నయమవుద్దంట, అక్కడికి వెళితే స్వస్థత కలుగుద్దంట, అది చేస్తే బాగుపడద్దు అనుకొని దేవునికి స్థలం ఇవ్వకోకుండా, దేవునికి అవకాశం ఇవ్వకోకుండా మన ప్రయత్నాలు మనం చేస్తానే ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏమండి, పిల్లోడు బాగా ఏదో సిక్ అయిపోయాడు, ఆయనకి చెప్పులతో తిట్టి తీసి లేకపోతే ఇంకోటి తిట్టి తీసి వేసేస్తే పోతుందా? మూఢనమ్మకాలతో ఇటు వరకు నశించిపోయాం. అయితే ప్రియులరా కొన్నిసార్లు స్థలం ఎవరు దేవునికి? ప్రార్థనకి తీసుకురండి అమ్మా, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, ప్రభు మేలు చేస్తాడు, బ్రతికిస్తాడు, క్షేమంగా స్వస్థపరుస్తాడని సేవకులు చెప్పినప్పుడు కూడా దేవునికి మాత్రం స్థలము ఎవరో. అయితే ప్రభు ఆ అధికారి కోరాడు, తండ్రి కోరాడు కాబట్టి ప్రియులరా నేను వస్తాను పద బిడ్డ అని వెళ్ళాడు. ప్రియులరా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థలము ఆయనకి లేదు. ప్రభు అంటున్నాడు స్థలం ఇవ్వడి. స్థలం ఇచ్చారు ప్రియులరా, చనిపోయిన తన బిడ్డని దేవుడు బ్రతికించాడు. దేవునికి మనం ఒక అవకాశం ఇస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కొన్నిసార్లు ప్రియులరా దేవునికి అవకాశం ఇవ్వకోకుండా ప్రియులరా మరి హాస్పిటల్ చుట్టూ తిప్పి మన ఒక బ్రదర్ ప్రియులరా తలపోటు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, చాలా డబ్బు ఉంది, చాలా కోటీశ్వరుడి బ్రదరు, మాతో చక్కగా ఉంటాడు, కానీ ప్రార్థన అంటే విశ్వాసం అంటే స్థలము ఇవ్వడు. అయితే ప్రియులరా ఆయన మరి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేశారు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, కొన్ని రోజులు ఉంచారు, కొన్ని రోజుల తర్వాత మా వల్ల కాదని చచ్చిపోయాడని పంపించేసి. కనుక స్థలము దేవునికి ఇస్తే ప్రియులరా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు. చిన్న కుమార్తె చనిపోయిందని ఏడుస్తుండగా ఆమెను ఏం చేశాడు? దేవుడు చేయి పట్టుకొని లెగమని చెబుతున్నానని చెప్పగానే దేవుడు గొప్ప కార్యాలు మన హృదయంలో దేవునికి నమ్మకముగా పూర్తిగా దేవునికి స్థలం ఇస్తే దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయనకి అన్ని సాధ్యమే. ఇప్పుడు నేను పాట ఎందుకు పాడాను అనుకున్నాను? దేదీవ్య బయట ఉండి నేను అక్కడ కూర్చొని ఉంటే తాత పాట పాడవా అన్నాడు. మరి వాక్యం చెప్పవా అన్నాడు. ఏమన్నాయ్యా అయ్యగారు ఇష్టం అన్నా. పాడతానులే రా అన్నాడు. పాడతాను ఒక పాడు వాక్యం చెప్పు తాత అన్నాడు. దేవుని ఆశ తీర్చాడు, ఆయన ఆశ కూడా తీర్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా నువ్వు రావాలి నా ఇంటికి, ప్రభువా నీ వస్తే నా బిడ్డ బ్రతుకుద్ది. స్థలం ఇస్తావా? ఇస్తాను. నా బంధువులు కూడా బయటికి పంపించి నీకు నేను స్థలం ఇస్తానని వాళ్ళందరిని ఏడుస్తుంటే వాళ్ళందరిని కూడా బయటికి వెళ్ళగొట్టి స్థలం ఇవ్వడని నేను ప్రభు అడిగి అక్కడికి లోనికి వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించినటువంటి దేవుడు. దేవునికి ఒక్కసారి అవకాశం ఇస్తే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగి నా కుమార్తె గర్భసంచి లేదని చెప్పాడు డాక్టర్. పిల్లలు పాడు చేశారు, ఒక మిషన్ కొనివ్వండి, నేర్చుకొని జీవిస్తుంది, పెళ్లి మాత్రం చేయొద్దు, ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి అని. కానీ అటువంటి పరిస్థితిని దేవుడు తారుమారు చేసి 3 సంవత్సరాల్లో మెచ్చరయ్యేటట్టుగా దేవుడు చేసి ప్రియుల తదుపరి ధైర్యంగా పెళ్లి చేశాం, 2 బిడ్డలను పుట్టేటట్టుగా చేశాడు. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము. ప్రభు అంటే అంత ఆనందము, ప్రభు అంటే అంత సంతోషము, అంత ఉద్యమం దేవుని కొరకు ఆశతో సాగేటువంటి కృపని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. స్థలం ఇశ్రాయేలీయులు, నేను వారిలో నివసించాలంటే, ఇశ్రాయేలీయులకి నేను మేలు చేయాలంటే, ఇశ్రాయేలీయులు నేను కాపాడాలంటే వారు నాకు స్థలము, పరిశుద్ధమైన స్థలము ఇవ్వాలి. ఏమండి? పరిశుద్ధమైన స్థలం ఇవ్వాలి. కాసేపు చుట్టదా వెళ్ళి మరి పాట పాడితే అది పరిశుద్ధమైన స్థలమేనా? కాసేపు బూతులు తిట్టి మళ్ళీ వచ్చి దేవుని సన్నిధికి వస్తే అది పరిశుద్ధమైన స్థలమేనా?
ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల్లో నాకు పరిశుద్ధమైన స్థలం ఇవ్వాలి మోషే, చెప్పు వాళ్ళకి. అలాగే సేవకులతో ఎన్నోసార్లు మనకి దేవుడు వాక్యం వినిపిస్తున్నాడు. ఆ వాక్యం విని మార్పు చెంది పరిశుద్ధంగా జీవించేటువంటి వారుగా అనేక మంది నాలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇట్లాగే వాక్యం చెబుతుంటే ఒక అమ్మాయికి కోపం వచ్చింది. మారు మనసు గురించి చెప్తుంటే కోపం వచ్చింది. పాస్టర్ గారు ఇంకెప్పుడు వీళ్ళకి ఇవే, అది చేయకూడదంటారు, ఇది చేయకూడదంటారు, అది పెట్టుకోకూడదంటారు, ఇది పెట్టుకోకూడదంటారని ఇక పాటలు పాడిన తర్వాత వాక్యం చెప్తుండగా ఆమె కోపం వచ్చి బైబిల్ జిప్పు లాగేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి బక్కీటి గుడ్డలో చెరువు దగ్గరుంటే చెరువులోకి వెళ్ళి కాలువ కాడికి వెళ్ళి ఉతికేటప్పుడు కూడా కోపంగా ఉతుకుతుంది. ఇక లేచిన కాడ నుంచి వీళ్ళు అది అంటారు, ఇది అంటారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పాస్టర్ గారిని, మా కొరకే తీసుకొచ్చాడు ఏంటని కోపంగా ఉతుకుతుంది. యవనస్తురాలు ఏమంటే దుప్పట్లు చిరిగిపోతున్నాయి, అంత కోపంగా బండకేసి కొట్టేస్తుంది. ఏదో వచ్చిందంటారు తీసేవా, బీపీ వస్తే పిల్ల కోపంగా దాని మీద పడేస్తున్నాం మనం ఇప్పుడు. హల్లెలూయా. అలాగే బొంత కూడా ఈజీగా లేచారు. ఇది ఇలాంటి బొంత తడిపేస్తే మనకి లెగుతుంది, అది కూడా ఫ్రీగా లేచింది, టపా టపా ఉతుకుతుంది. అది చేయాలంటే అది మానుకోవాలంటే ఏంటిగా పాస్టర్ గారికి ఏదో చెప్పి వెళ్ళిపోయేదానికి నా గురించి ఏంటికి అసలు నాతో నేను ఏంటో చేశాను అన్నీ చెబుతున్నాడు ఆయన అనుకోని ఊరికి నేను తేలిక కండమైన బాధినట్టు భారీ చినిగిపోయింది. దాంట్లో ఓ చున్నీ ఉంది, అది మెడక తగిలించుకొని పిల్లల కాలువలోకి లాగేసి ఊపు ఆపుకోలేక బండ మీద నుంచి తూలి కాలువలో పడిపోయింది. ఆ చున్నీ ఆ బొంత ఆమె మీద పడి అక్కడ ఎవరు లేరు, ఎట మధ్యాహ్నం ఎవరు ఉంటారు? ఏం కోపంతో వెళ్ళింది. అక్కడ ఉతికే సమయం కాదు, నలుగురు వెళ్తే చూస్తారు, ఒకటే వెళ్తే ఎవరు చూస్తారు? ఆ బొంత ఆమెను ముంచేసి చాలా దూరం కొట్టుకెళ్ళి ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి చచ్చిపోయింది. సాయంకాలాన్ని కోటం నుంచి ఇంటికి వెళ్ళారు. ఆ బాడీని తీసుకొని వాళ్ళు ఎవరో పశువులు కాసేవాళ్ళు ఆ చచ్చిపోయిన బిడ్డని ఇంటికి అయ్యయ్యో కోటంలో ఉంది కదా. కొన్నిసార్లు ప్రియులరా కోపం వచ్చి అలాగా వెళ్ళిపోయేటువంటి వారిగా ఉండకపోయినా కొంతమంది ప్రియులరా నచ్చదు వాక్యం, నచ్చనటువంటి వాక్యం వారి హృదయాల్లో ఈ వాక్యం నాకు నచ్చలేదు, ఈ వాక్యం నాకు అక్కర్లేదని ఒక అమ్మాయి బైబుల్ని ఇదిగో ఎంత చేసింది, సెల్ ఫోన్ అంత చేసింది, నచ్చని వాక్యాలన్నీ చించేసింది. నరసింహబాబు ఏమని చెప్పాడు అయ్యగారు, అసలు ఈ వాక్యం నాకు కనపడకపోతే పోతే కానీ పర్రని చేసేసి నార్మల్స్ పొందమని చెప్పాడా, ఈ వాక్యం నాకు అక్కర్లేదు. భోజనం చేయమని చెప్పాడా, ఈ వాక్యం కూడా నాకు అక్కర్లేదు. ఇల్లు గుడి తొడమని చెప్తున్నాడా, ఈ వాక్యం కూడా నాకు అక్కర్లేదని ఇదిగో బైబుల్ ఆమా ఎంత అయిపోయింది. సరే, కొంతమందికి మార్పు చెందమని చెబుతుంటే ఇష్టం లేనిటువంటి వారిగా ఉంటారు. అలా ఉండక దేవునికి మనం స్థలం ఇచ్చే వారిగా ఉండాలి. ఒక పాస్టర్ గారు వాక్యం చెబుతానికి మళ్ళీ ఒక మీటింగ్ వస్తే ఆ బైబిల్ నుంచి చదువుతోంది కీర్తన గ్రంథం. ఏంటమ్మా నీ బైబిల్ చిన్నగా ఉంది, అది ఏ దేశం బైబిల్ అమ్మా, ఏం మొయ్యలేకపోతున్నాం, మేము కూడా అలాంటివి తెచ్చుకుంటాం. ఈ దేశందేనా అయ్యారు, మొన్న ఇక్కడ మీటింగ్లకు అమ్ముతుండే కొనుక్కున్నాం, మరి ఏంటో అంత చిన్నగా ఉంది. నాకు నచ్చిన వాక్యాలన్నీ పీక్ అవుతా బారేసింది. నాకు ఏదైతే నచ్చలేదో దాన్ని నేను చించవతల బారేసాను. అమ్మో అట్ట పారేయకూడదమ్మా, దాంట్లో ఒకటి తీసినా ఒకటి కలిపినా దానిలో ఎన్ని రోగాలు అన్నీ మనకి వస్తే అలా చేసావు ఎందుకమ్మా, కొత్త బైబిల్ కొనుక్కో. చాలే గారు ఇది చాలు, నాకు ఫ్రీగా ఉన్నాడు. 6 నెలలకి ప్రియులరా ఆమెకి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి బొట్టుకి నీళ్ళు తీశాడు. ఇంకొక నెలకి ఈ బొట్టుకి నీళ్ళు తీశాడు. ఏడ్చుకుంటా గుడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేస్తుంది. అమ్మా బైబిల్ చిన్న బైబిల్ ఇది నీదే కదా, నీకు నచ్చని వాక్యాలన్నీ పీకేసేసావు, ఆయనకి నచ్చని శాలతీలు కూడా పీకేస్తున్నాడులే అమ్మా. వామ్మో కన్నుంది, లివర్లుండి, కిడ్నీలుండి, ఈ కూడా పీకేస్తాడేమోనని అయ్యగారు పెద్ద బైబిల్ కొనుక్కుంటా. నాకు ఈ బాధ వద్దయ్యా, నన్ను క్షమించండి ఆయన. 2 పొట్టికి నీళ్ళు పోయి ఇప్పుడు బూట్లు వేసుకుని నడుతుంటే నాకేమో నడక చాలా పడతలేదు, నన్ను క్షమించండి అయ్యగారు, చించినందుకు నన్ను క్షమించండి, నీకు నేను ఎప్పుడు కూడా అలా చేయను, ఆ వాక్యం నాది, నా దేవుని కొరకు జీవిస్తానని తీర్మానము చేసుకో. కొన్నిసార్లు వాక్యం చెబుతుంటే అయ్యలా ఎన్నిసార్లు అన్నా కళ్ళు మూసుకుంటారు, కొంతమంది బయటికి వెళ్ళి వస్తారు. హల్లెలూయా. ఇలా చేయకోకుండా ప్రియులరా ఈ రోజు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, ఇశ్రాయేలీయులారా మీలో దేవుడు నివసించాలంటే, మీ కుటుంబాలకి మేలు జరగాలంటే మీ హృదయములో దేవునికి పరిశుద్ధమైన స్థలము
ఇవ్వండి అని చెప్పినప్పుడు ప్రియుల వారు సరి చేసుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి గణపరచడం వలన అనేక యుద్ధాలు జయించారు, అనేక కీడులు తొలగించారు, అనేక తెగుళ్ళని వారి మధ్యలో నుంచి స్వస్థత పరిచి మేలులు దేవుడు దయచేశాడు. ప్రియులరా, అలాగే మనం కూడా మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఎన్ని మేలు జరుగుతాయో తెలుసా? జపనీయ గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనం 774 పేజీలో ఒక మాట చదువుదాం. 774 చిన్న మాట చదవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 774 పేజీ నెంబరు 3వ అధ్యాయము 19వ వచనం చదువు. ఆ కాలమున నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షించును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను. ఏ ఏ దేశములలో మీరు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదని. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఏ దేశంలో క్షీణించబడ్డారో, దుఃఖించబడ్డారో, నష్టపడ్డారో, అవమానపడ్డారో, నేను అక్కడ వారందరూ కూడా మరలా నేను మీకు మంచి పేరుని కలగజేస్తాను, ఖ్యాతిని మీకు కలగజేస్తాను. దేవునికి మన హృదయంలో స్థలం ఇస్తే ప్రియులరా, మనం చోటిస్తే మొట్టమొదటిగా వచ్చే దీవెన ప్రియులరా ఖ్యాతిని కలగజేస్తాడు, అవమానం తొలగిస్తాడు. ఎక్కడ నిందించబడ్డామో, ఎవరితో అపహసించబడ్డామో, ఎవరితో శోధించబడ్డామో ప్రియులరా వాటి మీద మనకి జయాల్ని కలిగిస్తాడు, మంచి ఖ్యాతిని మంచి పేరుని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను దేవునికి స్థలం ఇచ్చాను, నాకు ఖ్యాతి వచ్చింది, పేరు కూడా వచ్చింది. హల్లెలూయా. అరే దేవదాసుగా అన్నవాళ్ళు ఏమండి పాస్టర్ గారు, అయ్యగారు అన్న. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి ఖ్యాతి! ఎందుకంటే 4 ఎకరాలు మేలా, ఇది మేలా? దేవునికి స్తోత్రం. ఏమండి ఎంత అద్భుతమైనటువంటి అయ్యగారు, అక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోండి, ఇటు రండి అని ఈ మూలకు తీసుకొచ్చాడు. ఎంత ఖ్యాతి! దేవునికి స్తోత్రం. మరి నెలకొకసారి వీక్లీకి ఒకసారి వచ్చేటువంటి ట్రైన్లో నాకు రిజర్వేషన్ చేసి ప్రియులు హాయిగా చల్లగా ప్రశాంతంగా దొరలబోపునేటువంటి బండ్లు వచ్చారంటే నాకు ఎంత ఖ్యాతి, ఎంత పేరు! దేవునికి స్తోత్రం. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై, నీవు లేక నీ నేల కాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, నీవు లేక నీ నేల బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, ప్రాణనాథుడా నా ప్రాణ ప్రియుడా, ప్రాణనాథుడా నా ప్రాణ ప్రియుడా, ఆరాధింతునయ్యా, నిన్ను ఆరాధింతునయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆరాధన, స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆరాధన, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై, నీవు లేక నీ నేల బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, నీవు లేక నీ నేల బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, ప్రాణనాథుడా నా ప్రాణ ప్రియుడా, ప్రాణనాథుడా నా ప్రాణ ప్రియుడా, ఆరాధింతునయ్యా, నిన్ను ఆరాధింతునయ్యా.
స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆరాధన ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఏమిచ్చిన ఆయన రుణాన్ని గర్భఫలం నా బిడ్డకు అనుగ్రహించాడు, వివాహం జరిగించాడు, బిడ్డలు పుట్టించేటట్టుగా చేశాడు. ప్రియులు, ఏమిచ్చినా ఆయన రుణాన్ని కనుక నీకు మంచి పేరుని మంచి ఖ్యాతిని నేను నీకు ఇస్తాను. ఎక్కడ నువ్వు నిందించబడ్డావో. మా మామగారు అత్తగారి ఇంటికి వచ్చారు ఒకసారి మా పెళ్ళైన క్రొత్తలో 2 నెలలకి వస్తే బాగా చూస్తాడు మా అల్లుడు గారు అనుకున్నాను. కానీ నా కోడిగుడ్డు కొంట అనుకున్న దగ్గర మొత్తానికి ఇదే మింగేస్తంటే కోడిగుడ్లు కొనడానికి ఇంట్లో బియ్యం కొనడానికి ఏముండే ఎప్పుడో 2 రోజులకు ఒకసారి నూకలు కొనుక్కొని ఇచ్చేవు. అటువంటి పరిస్థితిలో నేను సంపాదించింది త్రాగుడికి అయిపోతున్నటువంటి పరిస్థితిలో ప్రియుల వాళ్ళు వచ్చి చూశారు. నేను ఒకళ్ళని ఒక 50 రూపాయలు అడిగితే, అమ్మో 50 రూపాయలు లేవయ్యా, 20 రూపాయలు అన్న, 20 కూడా లేవయ్యా, నేను త్రాగుతానని అడుగుతున్నానని వాళ్ళకి తెలుసు. 4-5 అడిగితే లేవు అని చెప్పారు. ఇక ఎవరెవరు లేనుకొని మరి చెట్టుకాడ కూర్చున్నా. 10ంటికి వెళ్ళిపోతారులే వాళ్ళు, లాస్ట్ బస్సు ఉంది దానికి వెళ్ళిపోతారులే. అటువంటి నిందించబడినటువంటి పరిస్థితిలో లక్షలు చూసేటువంటి బిల్డింగులు కట్టేటువంటి దేవాది దేవుని యొక్క కృప నేను చూస్తున్నానంటే ఎంత ఖ్యాతి, ఎంత పేరు. ఇవాళ ఎంతమంది వచ్చినా హాయిగా బ్రతికేటువంటి ఒక ప్రసన్నతని దేవుడు అనుగ్రహించాడు, ఒక కృపని దేవుడు అనుగ్రహించాడు. అందుకని దేవునికి మనం స్థలం ఇస్తే ఇటువంటి గొప్ప కార్యాల్ని ఇశ్రాయేలీయులకి చేస్తానని చెప్పిన దేవుడు ఈ రోజును కూడా మన పేదరికాన్ని, మన దీనస్థితిని, మన పరిస్థితిని అంతా కూడా తారుమారు చేయగలిగినటువంటి దేవునికి మన హృదయంలో దేవునికి చోటు ఇస్తే, ఎక్కడ నిందించబడ్డామో, ఎక్కడ అవమానపడ్డామో, ఎక్కడ మనం శిక్షించబడ్డామో అక్కడ నీకు మంచి పేరుని మంచి ఖ్యాతిని నీకు ఇస్తాను. 2వది ప్రియులరా, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు ప్రియులరా, నేను నిన్ను విడిపిస్తా. 2వది, నీవు ఎవరితో భయపడుతున్నావో, ఎవరితో శిక్షించబడుతున్నావో, ఎన్ని బంధకాల చేత బంధింపబడ్డావో నేను నిన్ను విడిపిస్తాను. 1 మంచి పేరుని మంచి ఖ్యాతిని ఇస్తాడు దేవుడు. 2వది విడిపించేస్తాడు. కొంతమంది మనల్ని కట్టేసి ఉంచారు. అందుకని 2 సేవకుల్ని బెత్బేగే గ్రామం దగ్గరికి వెళ్ళి వాటి కట్లు విప్పి నా దగ్గరికి తీసుకొని రెండన్న కట్లతో కట్టేసేసి బంధించబడిపోయి గాడిదలకి స్వేచ్ఛ లేదు. కనుక గాడిదలకి నేను స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు కూడా చాలా మందిని కొన్ని దురలవాట్లకి సాతానుని కట్టేసింది. ఇది మానటానికి లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానికి లేదని తాళ్లతో బంధించి వేసి ఉంటా. అందుకని వాళ్ళని అడుగుతుంటే, మేము రాలేకపోతున్నాం అయ్య గారు, ఇది మమ్మల్ని కట్టేసేసింది, ఇది బంధించేసింది, ఏమండి ఇది మమ్మల్ని లాగేస్తుంది, ఈ కట్లు నుంచి మేము రాలేవండి. అయ్యా దేవుడు పంపించాడు ఈ కట్లు తెంపాలని, మనం వచ్చామయ్యా సేవకులమని. అప్పుడే కాదండి, మమ్మల్ని ఎప్పొద్దు అన్నయ్య గాడిదలు, కొన్ని గాడిదలు అయితే ఇప్పుడే గాదులండి అంట. దేవునికి స్తోత్రం. అలాగే సూరంపల్లి చిన్న సంఘం ఉంది, లంబాడీస్. మొట్టమొదటిగా 20-18 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని తాగుతూ ఉండేవాడు. ఆడోళ్ళు, పిల్లలు, ముసలోళ్ళు అందరూ కూర్చొని ఏదో ఒక టీ తాగినట్టుగా, ఏదో ఫంక్షన్ చేసుకుని పలావ్ తిన్నట్టుగా అందరూ కూర్చొని తాగుతూ ఉండేవాడు. దేవుడా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక బ్రదర్ ద్వారా. మరి వీళ్ళందరూ ఇట్లా తాగుతుంటే నేను ఏం చెప్పను? ఎవరో నువ్వు? నేను పాస్ట్ గారువా? పాటలు వచ్చిగా నీకు? ఒకటి పాడు. వాళ్ళకి తాగినప్పుడే నేను ఒక పాట పాడా. తాగింది మొత్తం ఇడిపోయింది ఒక ఆయనకి. బ్రహ్మాండంగా ఉందా? ఇంకోటి పాడు. సరే చిన్న ప్రార్థన చేసి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ తాగుతానికి కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ తాగుతానికి కూర్చున్నారు. ఇక అక్కడ వాళ్ళకి తాగకూడదంటే మళ్ళీ కోపం వస్తుందని అలా 2 నెలలు దాకా వెళుతుండగా పాటలు బాగా ఇష్టం వాళ్ళకి.
చక్కగా పాటలు వినేవాళ్ళు. ఏమంటే చిన్న మాట చెబుతాను, చిన్న వాక్యం చెబుతాను, మరి వింటారా అంటే వింటాం బాబు చెప్పండి. అలా 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 కూర్చొని వాక్యం వినేటట్టుగా దేవుడు చేశాడు. తర్వాత ఒక్కొక్కటి మారు మనసు గురించి చెబుతుంటే త్రాగుడు మానేసేస్తామండి, ఇది మమ్మల్ని సిగ్గుపరుస్తుంది, మానేస్తాం పాస్టర్ గారు అని త్రాగుడు మానేశారు, సిగరెట్లు మానేశారు. ప్రియులరా అలా అలా లోతుకి నడిచి పాస్టర్ గారికి ఎంతో గడగడలాడే మనసు ఇచ్చారు వాళ్ళకి. నేను వెళ్ళంగానే ప్రియులరా అందరూ లేచి వందనాలు చెబుతారు. ప్రియులరా పిల్లలతో సహా కుర్చీలో నుంచి లేచి వందనాలు చెబుతారు. అలాగే అంత భయభక్తులు కలిగినటువంటి విధంగా దేవుడు వారిని సిద్ధపరిచి మందిరం స్థలం ఇచ్చి మందిరం కట్టించి ఇప్పుడు 30 మంది 40 మంది వచ్చిన వాళ్ళే భోజనాలు చేసేటువంటి భారాన్ని దేవుడు పెట్టాడు. ఇక్కడ మంచి అల్లుడు ఇచ్చారు, మంచి మరి కుమారుడికి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ స్వస్థపరిచారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి హోదాలు, మంచి ఫ్రిడ్జులు. ఏమండి వారి ఇంట్లో ఇట్లా లేచి నుంచుంటే ఆ సూర్యు తగిలేది, అటువంటివి మంచి ఇళ్ళు కట్టుకునేటువంటి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎక్కడ నిందించబడ్డారు, ఎక్కడ అవమానించబడ్డారు, వీళ్ళ బ్రతుకులింతే, ఈ మంచం తప్ప ఈ నొలక మంచం తప్ప వీళ్ళ జీవితాల్లో మారవు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఆ ఇంట్లో ఒక కుర్చీ ఉందా అని బంధువుల చేత అవమానించబడ్డారు. మంచం లేదు, ఎతికారో 4 ఇళ్ళు తిరిగి మంచం తీసుకొచ్చారు మేము వెళ్తే అన్నట్టుగా అవమానించబడ్డారు. అక్కడే ఆ ఇళ్లలోనే డబల్ కాట్లు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. పిల్లలు అనేక వస్తువుల్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇశ్రాయేలీయులారా, మీలో కూడా నేను నివసించి మీకు మేలు చేయాలంటే మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. కొంతమంది వచ్చినట్టే ఉంటారు. నేనేదో ఊరికి వెళ్తాను పిన్ని, గుడికి పిన్ని నేను ఉట్టింటికే వెళ్తానా, చోటు ఇస్తారా? అందుకని మొన్న అక్కడికి వెళ్ళి అందరికీ తీసుకొచ్చా. ఉట్టింటికే ప్రార్థన, గుడిదుడు శుద్ధి వచ్చి మంచినీళ్ళు పెడుతుంది, అన్నీ చేస్తుంది. తొండ దొక్కింది, తొండే కనపడుతుంది, పాము అనుకోని ఇసుక మంత్రిత్వానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వచ్చి చేసి స్థలం ఇందా హృదయంలో అది పామని తొండమని నా ప్రభు ఉన్నాడు, సేవకుడిని ఇచ్చాడు. బాబా అయ్యా ఇదిగో ఏదో తొక్కాను పాము అనుకుంటున్నాను, ప్రార్థన చేయాలి అనొచ్చు కదా. స్థలం లేదు, అది దేవుడికి అవకాశం. స్థలం ఇవ్వండి. స్థలం ఇచ్చారు ప్రియుల, చనిపోయిన ఆ బిడ్డని దేవుడు బ్రతికించాడు. స్థలం ఇచ్చారు ప్రియులరా, మంచి పేరుని మంచి ఖ్యాతిని ఇదిగో నేను మీకు ఇస్తాను. స్థలం ఇచ్చారు ప్రియులరా, అక్కడ నిన్ను నేను విడిపిస్తాను. స్థలం ఇచ్చాను కాబట్టి నన్ను అన్నిట్లో నుంచి విడిపించాడు. నాకు లేని అలవాటు లేదు. ఏమండి, అన్ని అలవాట్లు కలిగినటువంటి దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నటువంటి నా దేవుడు ఆయనకి స్థలం ఇచ్చాను కాబట్టి పేకాటి నుంచి విడిపించాడు. పేక పిచ్చ తెల్లవారులాడి చైన్ స్మాకర్ని అన్నం తింటేనే త్రాగితేనే అన్నం తినేవాడిని. అటువంటి నిషాకి మత్తుకి అలవాటు పడినటువంటి నేను ప్రియులరా వాటన్నిటిని కూడా దేవుడు దూరపరిచేసాడు. వాటి నుంచి నన్ను విడిపించేసి ఆ కట్లు ఒక్కొక్క సేవకుడు వాక్యమైన 2 అంచెలు కలిగి ఖడ్గంతో నరుకుతుంటే కట్లన్నీ తెగిపోయింది. దేవునికి స్తోత్రం. తాగెలు కూర్చొని చప్పట్లు కొడుతున్న బాప్టిస్ట్ వారిలో రాత్రి చెప్పింది వాక్యం ద్వారా నా కట్టు తెగిపోయి అప్పటి నుంచి నా దేవుని యొక్క సన్నిధిలో నాకు మార్పు చెందేటువంటి అవకాశాన్ని దేవుడు ఆనాడు ఇచ్చాడు. కాబట్టి డబ్బులు మిగిలిన, రోగం పోయింది, ఆరోగ్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. 66 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడు. యేసు రక్తమే వచ్చి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు అయ్యారు ఇంకా మీరు డ్యూటీ చేస్తున్నారా? 15 ఏళ్ల క్రితం అయ్యారు పెళ్ళి అయిందా మీకు అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుడు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సుఖంగా జీవించే సంవత్సరాలు నా కుమారుడా నేను నీకు ఇస్తాను. సుఖంగా జీవించు. 1 నెలన్నా సుఖంగా బ్రతుకుతున్నారు? ఏం చెప్పలే ఇక, ఏం చెప్పలే ఇక. ఒక వారం అన్నా ప్రశాంతంగా ఉండదు. ఒక సహోదరి అనేది, అయ్యగారు మీరు వచ్చినప్పుడల్లా నేను ఏదన్నా మంచి మాట చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నాను. బిడ్డ బాధో, అత్త బాధో, లేకపోతే కోడల బాధో, ఆయన బాధో చెప్పుకుంటున్నాను. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వచ్చినా నేను ఒక మంచి మాట మీకు చెబుదామని చెప్పుకోలేకపోతున్నాను. మా ఈ సమస్యల్లో మేము నలిగిపోతున్నాం అనేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక దేవునికి స్థలం ఇస్తే నీకు మంచి పేరుని మంచి ఖ్యాతిని దేవుడు కలగజేస్తాడు. దేని ద్వారా కట్టబడి ఉన్నావో ఆ కట్లన్నీ కూడా దేవుడు తీంపేస్తాడు. నువ్వు ఎన్నిటి ద్వారా కట్టబడ్డావు? ఇల్లు కొనుక్కున్నావు, గృహప్రవేశం చేయాలి, లేదా స్థలానికి శంకుస్థాపన చేయాలి, దాంట్లో నవధాన్యాలు చేయాలి, దాన్ని నిలబెట్టే పసుపు, దాన్ని రాగి ఆకు, రాగి పైసలు కట్టి అయ్యగారు ప్రార్థన చేయండి.
అన్నీ చేసిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయండి అని. ఈ కట్లతో కట్టబడిపోయా. తర్వాత బ్రహ్మాండమైన పెళ్లి ఇచ్చాం. ముందర పాస్టర్ గారు వెళ్ళాలా లేదా? ముందర ఏమి వెళ్ళద్ది? ఉంది. అయిపోయిన తర్వాత ఖరాబులోకి పాస్టర్ గారు రండి, మీరు రండి, ముందు రండి అని. అయ్యా ఏంటో మీరంతా గలీజీ పశువులు పాకలాగా ఉంది. ఆ రాత్రి దిప్పాడు మా ఆయన గారు, దూడని దిప్పాడు అయ్యారు. ఆ దూడ 2వ అంతస్తుకి ఎట్టెక్కిందమ్మా, ఎత్తుకొచ్చావు అయ్యారు. లేదు, స్థలం లేదు, ఏదో ఒక పటం పెట్టావు, ఒక వాక్యం పెట్టావు, స్థలం ఉండేటేనా? ఇశ్రాయేలీల మధ్యలో నేను నివసించి అద్భుతాలు చేయాలంటే మీరు నాకు స్థలం. కొంతమంది పాస్ ఎలా పర్లేదమ్మా, మంచి పని చేశారు, తిప్పితే తిప్పాడు. ముందు టిఫిన్ పెట్టండి, తర్వాత ప్రార్థన. ఇలా బొవ్వ కావాలి. హల్లెలూయా. బొవ్వ కొద్దిగా గేమనే తిప్పుకో, ఇంకేమైనా తిప్పుకో. మేలు ఎలా జరుగుద్ది, నీకు దీవెన ఎలా కలుగుతుంది? వారి హృదయంలో నాకు స్థలము ఇస్తే నేను వారికి మంచి పేరునిస్తాను, మంచి ఖ్యాతినిస్తాను. నీవు దేని చేత కట్టబడిపోయావో ఆ కట్లు నేను తెంపి నీకు విడుదలనిస్తాను. స్వేచ్ఛ జీవితం. మా బామ్మరుదులు అన్నారు, నీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు దారుణబాబు కట్టలేదు, మేము పెళ్లికి రాము అన్నారు. రామన్నారు వాళ్ళ అన్నయ్య తమ్ముడు. మీరు రాకపోతే నా బామ్మర్దులు బోళ్ళంత మంది ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం. నా సంఘం 60 మంది ఉన్నారు. నా అన్నలో నా చెల్లెళ్ళు, నా బామ్మర్దులు ఉన్నారు. వాళ్ళు నాకు ముఖ్యం, మీరు రాపోయినా బాధ లేదురా అన్నారు. లాస్ట్ ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. సరే, కనుక ప్రియులరా, దేవుడు మనల్ని విడిపిస్తాడు, వాళ్ళనే వచ్చేదటికి చేస్తాడు. వాళ్ళకి గడిచిపోయి సరేలే కడతాంలే అని ఒక మోపుడు తీసుకొచ్చి పందిరి గట్టా ఉంటాడు. రాశగారు కూడా ఏంటిది అనేవాళ్ళుగా అనే. కనుక కట్లను దేవుడు విప్పేశాడు. ప్రియులు, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఇంకొకటి 3వదిగా ప్రియుల, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తను చేర్చుతాడు. నడిపిస్తాడు ఆ దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. స్థలము దేవునికి ఇస్తే ఒకటి మంచి ఖ్యాతిని, పేరుని అనుగ్రహిస్తాడు. రెండవది, మనల్ని దేని చేత కట్టబడ్డామో ఆ కట్ల నుంచి కూడా కొంతమంది ప్రియులరా, ఏం చేస్తామండి, మరి మేము ఇట్ట ఫస్ట్ నుంచి ఇట్ట అయిపోయామండి, ఈ కట్ల నుంచి మమ్మల్ని విడిపించే పరిస్థితి లేదండి, ఇట కానివ్వండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు, శంకుస్థాపన చేస్తున్నాం, మరి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి, ఇప్పుడిప్పుడే ప్రార్థనకు వస్తున్నాం. కాదమ్మా, ప్రార్థన చేశాను. ఏమండి, టాబీ మేస్త్రి చెప్పాడంట, ఇటుకి రాయి కింద పగడం పెట్టమన్నా. ఇటుకి రాయి కింద పగడం పెట్టి రాయి పెట్టి, రాయి గారు 2 రాయి మీరు పెట్టండి అన్న. సరే, ఎన్ని కట్లతో కట్టబడిపోయావు. నేను నిన్ను విడిపిస్తాను, స్థలమిస్తాను ప్రభువా, నన్ను విడిపించని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో దేవుడు గొప్ప కార్యాల్ని
జరిగిస్తాడు. హల్లెలూయా. కాకై కలకాలం బ్రతికే కంటే కాకిలాగా బతుకుతామయ్యా, హంసలాగా. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చక్కగా వాక్యం విందాం, మేలులతో నింపబడదాం. కట్టినటువంటి సాతానుడి కట్లన్నీ కూడా దేవుడు మరి తన సేవకుల ద్వారా దేవుడు రెండంచులు గల కట్టిన కట్టముతో దేవుడు ఆ కట్లని తెంపివేస్తాడు. చదవండి 3వది ప్రియులరా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. 3వది రెండంతల మేలు చేస్తాడు. ఒక వంతు కావాలా, రెండంతలు కావాలా? ఏమండి, 100కి 3 లుంగీలు అన్నారు చందన బ్రదర్స్. 100 రూపాయలకి 3 లుంగీలు. కొత్తగా కట్టారు ఏదో స్టాల్, 100కి 4 లైటీలు అన్నారు. ఇక్కడేమో ఆడవాళ్ళు ఫుల్ అయిపోయారు, ఇక్కడేమో మగవాళ్ళు మార్కెట్ దాకా వెళ్ళిపోయింది లైను, ఇటేమో మాసాల దాకా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏమండి, రెండంతలు నీకు మేలు చేస్తానని దేవుడు వాక్యం ద్వారా చెబుతుంటే ప్రియుల, దేవునికి స్థలం ఇవ్వటానికి మనం ఇబ్బంది పడిపోతాం. దేవుడు చెప్పినట్టుగా నడవటానికి చాలా ఇబ్బంది పడి బైబిల్ కూతంతా చేసుకుంటున్నాం. హల్లెలూయా. అన్ని చించేసింది బైబిల్ కూతంతే ఉంచుకుంది. నీకు నచ్చలేదు కాబట్టి నా వాక్యం, నేను ఇచ్చిన ఏళ్ళు కూడా నాకు నచ్చలేదు, 6 ఏళ్ళు పీకేస్తానని 2 ఏళ్ళు కట్ చేసాడు షుగర్. ఎందుకు పోతున్నాయి ఇవాళ? కిడ్నీ ఫాల్ట్ అయ్యారు, రాళ్ళు ఉన్నాయంట కిడ్నీలో. నేను రోడ్డు మీద ఉండాల్సిన రాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కిడ్నీలోకి వెళ్తున్నాయి. కిడ్నీ పీకేస్తున్నాడు. ఒక కిడ్నీ మీద బ్రతుకుతున్నాను అయ్యా. హల్లెలూయా. ఒక్క కన్ను మీదే బ్రతుకుతుంది. ఒక ఆమె కన్ను తీసి సీసా పెంకు పెట్టి. హల్లెలూయా. దేవుడి సన్నిధి కంటే రావు, ఆటలైపోయింది. నాకు వస్తావు, వచ్చి నిద్రపోతావు, కన్ను ఉంచుతాడు దేవుడు. నీ కన్ను నిద్రపోవటానికి చేస్తానని ఒక కన్ను తీసి సీసా పెట్టాడు. గోళీ పెట్టారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో. మేమే లేపించుకొచ్చాం విశ్వాస్కి. వచ్చి నిద్ర సోత్రం చెల్లింత అన్న పాటికి వెళ్ళిపోదాం, పడిపోతాం. ఆయన నిద్ర పోతున్నామని పాస్టర్ గారు చెబుతుండే కోపం వచ్చి 10 మంది విశ్వాసులు పాస్టర్ గారికి మన మీదే పడింది ఆయన చూపంతా. నేను ఒక ఐడియా చెబుతాను, హాస్పిటల్కి వెళ్ళిన 20 కళ్ళజోడు చేస్తాను, నల్లే పెట్టుకున్నట్టు కూర్చున్నాం. పాస్టర్ గారికి మనం నిద్రపోయింది తెలియదు, కళ్ళు తెరిచింది తెలియదు అని ఒక రోజున ఆదివారం నల్ల కళ్ళజోళ్ళు 20 మంది పెట్టుకోవచ్చు. ఏంటి మా ఒక్కసారి వెళ్ళేవాళ్ళండి, ఒక్కసారి వెళ్ళి పిలిచారు గవర్నమెంట్ వాళ్ళు, ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. అలాగే వాక్యం చెబుతున్నాడు. పాపం ఫుల్గా నిద్రపోతున్నారు. పాస చేతికి మైకి దొరికి వదులుతారా? యూత్ చేతికి మైకి దొరికితే వదులుతారా? ఒళ్ళన్నీ రాలిపోయింది మా ఊడికి. అలాగే పాస చేతికి మైకి దొరికితే టైం కనపడదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు బాగా నిద్రపోతే చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పాస్టర్ గారు ముగించినా లేకట్లా, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనామములో సందా పడతలేదు, ఆశీర్వాదం ఇచ్చినా వెళ్తలా. ఏంటి వెళ్తలేదు? ఒక అమ్మాయిని ఎటు కలిపాడు. అమ్మ నేను ఎట్టుండవని అన్నానమ్మా. సరే, నిద్ర కట్లు నుంచి విడిపించబడలేకపోతున్నాం. నిద్ర కట్లు ఒక్కోసారి పిల్లలు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల ఆటంకాలు ఉంటాయి. కనుక నీకు 2 మేలు నేను ఇస్తాను. నీ హృదయంలో నాకు స్థలము. బంధకములలో పడి ఉన్నటువంటి వారులారా, బంధకములో ఉండి కూడా నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎన్నో బంధకాలు, కానీ దేవుడు దీవించాలని ఆశపడి వస్తున్నాం. ఎన్ని బంధకాలు ఉన్నాయి? అల్లుడు మాట ఏంటలా, వాళ్ళ మాట ఏంటలా, భర్త తాగుడు, పేకాట, ఇవన్నీ బంధకాల్లో ఉండి కూడా నా దేవుడు ఒక కార్యం చేస్తాడని నిరీక్షణ మనకు ఉంది. 2 నీకు మేలు చేస్తాను, భయపడొద్దు. మారుస్తాను నీ బిడ్డని, మారుస్తాను నీ భర్తని, 2 నీకు మేలు చేస్తా. ఈ విశ్వాసంతో ఉండు, ఇంకా నిరీక్షణతో ఉండు. దేవుడిని నీకు 2 మేలు చేస్తా. నువ్వు స్థలం ఇచ్చావు, నీ హృదయంలో చోటిచ్చావు, భయపడొద్దు. నీకు 2 నీకు మేలు చేస్తా. 3 మాటలు మనం విన్నాం. 1 ఖ్యాతిని, మంచి పేరునిస్తా. 2వది నిన్ను కట్లతో కట్టబడినటువంటి అనేక సమస్యలు నిన్ను బంధించేసి ఆ కట్ల నుంచి కూడా తెంపుతా, భయపడొద్దు. 3వది ప్రియుల 2 మీకు మేలు చేస్తా. మీకు నిరీక్షణ ఉంది, బంధకములో ఉండి అయితే నిరీక్షణతో పడి ఉన్నారు. మీకు 2 మేలు నీకు
చేస్తా. 18 సంవత్సరాలు బట్టి పడి ఉన్న బిడ్డని ఒకేసారి వచ్చి నడువుని తాకాడు, ముట్టాడు ప్రభు. నడువు సడన్గా లేచి నుంచో. దేవునికి స్తోత్రం. ఏమని 38 సంవత్సరాల బట్టి పడి ఉన్నాడు, కానీ విశ్వాసం అన్నది వచ్చి ప్రియుల కుమారుడా నీ పరుపెత్తుకొని నువ్వు లేవు అన్నాడు. వెంటనే వాడు దిగ్గున ఏదో ఒక రోజున మనకు నిరీక్షణ చూసి మనం లేపుతాడు. భయపడొద్దు, గొప్ప కార్యాలు మన ప్రభు మన పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనము అయ్యా సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కృప నాకు దయచేయమని విశ్వాసముతో ప్రార్థించేద్దాం. దేవుడు అద్భుతమైన మేలులు మనకి దయచేయను గాక. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ప్రార్థన చేసుకుందాం. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా. వాడిపోకండి నన్ను వాడుకో, పొద్దు వాలిపోకండి నన్ను వాడుకో. నీవిచ్చిన యౌవన బలము నిర్యం కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తానయ్యా. వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తానయ్యా. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. కనుక ఇదే సమయము నా హృదయంలో, నా ఇంటిలో నీకు స్థలమిస్తాను ప్రభువా, నీ కృపలో నేను జీవిస్తాను ప్రభువా అని ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా. వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా. వాడిపోకండి నన్ను వాడుకో, పొద్దు వాలిపోకండి నన్ను వాడుకో. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తానయ్యా. యేసయ్యా నీ కాడి నీ మోస్తానయ్యా. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ప్రియులరా, నా కొడుకు నా బిడ్డలు విజయవాడలో అంత గొప్ప భవనాన్ని నా బిడ్డకి ఇస్తాడని నేను ఊహించలా. నా దేవునికి చోటిచ్చాను కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఒక మంచి బిడ్డను అక్కడ దాచుంచి దేవుడి సేవ కొరకు విజయవాడ మహానగరంలో కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తిని, 2 పాళ్ళ ఆస్తిని ఇలాగ దేవుడు ఎన్నో మేలును నా కుటుంబంలో చేశాడు. 2 మేలు చేస్తాడు. ఖ్యాతిని నీకు ఇస్తాడు, విడుదలని నీకు ఇస్తాడు. బంధకాల్లో పడి ఉన్న బంధకాలన్నీ కూడా తొలగించి వేస్తాడు. భయపడొద్దు. ఇంత గొప్ప దేవుడు స్థలమిద్దాం, చోటిద్దాం, విశ్వాసంతో సాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించును గాక. హల్లెలూయా.
ఇంతవరకు దేవుని వాక్యాన్ని, సాక్ష్యంతో కూడినటువంటి దైవ వాక్యాన్ని దైవజనులు దూర ప్రాంతం నుండి మన ఎద్దుకు వచ్చి ఎంతో భారంతో వారు ప్రార్థన చేయటానికి, వాక్యం చెప్పడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తుండగా మనందరం కూడా ప్రార్థన చేసుకుని మనందరం కూడా విన్న వాక్య ప్రకారంగా దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, ఖ్యాతిని కలగచేయాలి, కట్లు విడిపించాలి, మనకు 2 ఆశీర్వాదాన్ని కోరుకుంటూ దేవుడు మనకు కలుగచేస్తాడు. విన్న వాక్యాన్ని హృదయాల్లో బలపరిచి సిద్ధపరచుకొని స్థిరపరచుకొని తీర్మానం చేసుకొని కట్ల నుండి విడిపించబడి దేవుడిలో మన ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. రాత్రి విన్న వాక్యాన్ని బట్టి, ఇప్పుడే విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాలలో నిషిద్ధ వస్తువులన్నీ పారవేస్తున్నాం. మా హృదయంలో నీకు స్థలం ఇస్తాం ప్రభు అనే తీర్మానం చేసుకున్నటువంటి వారు ఉంటే మీ కుడి హస్తం పైకి ఎత్తండి. నీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని ఇస్తూ 2 మేలు మీకు దయచేస్తాను. కట్లతో కట్టి ఉన్నటువంటి బంధకాలని కూడా దేవుడు తెంచవతల బాధేస్తాడు. అది త్రాగుడవని, విగ్రహారాధన అవని, అది గొడవలవని, బూతులవని, రకరకాల కట్లతో బంధించి వేశాడు. ఆ కట్లన్నీ ఇప్పుడే తెగిపోవును గాక. ఎత్తిని మీ హస్తాలను ప్రభు దీవించును గాక. తీర్మానం చేసుకున్న మీ హృదయాలలో 2 మేలులు మీకు దయచేయును గాక. ఖ్యాతిని, పేరుని, మంచి ఘనతని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డల్ని, మంచి బిడ్డలని సంఘమునకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దూర ప్రాంతాల నుంచి నడిచి ప్రభా చక్కగా దయానికి వచ్చి విన్న వాక్యాన్ని కూడా సాక్ష్యం రూపంగా మరలా తెలియపరిచి అప్పగించి సేవకులకి అప్పగించేటువంటి మంచి ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా, కుటుంబాలలో నలిగిపోతున్నాం, అప్పులతో, వ్యాధులతో, మాట విననటువంటి బిడ్డలతో రకరకాలైనటువంటి బంధకాలు ఉన్నాయి. అయితే బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో బిడ్డల్ని 2 మేలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. 2 దీవెనలు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. 2 ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు ఏదైనా బలహీనతలుంటే ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. మరలా నాయనా ప్రభా, అద్భుతమైనటువంటి దీవెనలు, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి ప్రభా. నాయన అప్పులు బాధలు ఉన్నటువంటి వారు రుణభారాలు తొలగించండి. వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. బిడ్డల చదువులకి హెల్ప్ చేయండి ప్రభా. బిడ్డల వివాహాలకి తోడుగా ఉండండి. మంచి సంబంధాలు నడిపించండి. ప్రతి అవసరాన్ని తీర్చి 2 పాళ్ళు ఆశీర్వాదాలతో నింపునని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అంత మాత్రమే కాక ప్రభా, ఈ సేవలు నడిపిస్తున్నటువంటి మీ సేవకులను ప్రభా, అమ్మగారిని, అయ్యగారిని ప్రభా, బిడ్డలని ఆశీర్వదించండి. బాల్యంలోని బిడ్డలు ఎంతో జ్ఞానంతో నింపబడినటువంటి బిడ్డలుగా ఎన్నుకున్నారు తండ్రి. అలాగే మీ సేవకులకి మందిరం లోటుగా ఉన్నది, మంచి స్థలం ఇవ్వండి. మంచి ప్లేస్ లో ఘనంగా పరిచర్య జరిగేటట్టుగా సహాయం చేయండి. ఎంతో సౌండ్ సిస్టమ్ పెట్టాలని ఆశ ప్రభా, ఎన్నో వాయిద్యాలు పెట్టాలని ఆశ ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆటలు ఆటంకాలు తొలగించి బిడ్డలకు మేలు కలిగించి ఆయురారోగ్యాలతో నింపమని తల్లిగారిని కూడా దీవించి ప్రతి విశ్వాసాన్ని దీవించి రెట్టింపు ప్రతిఫలం దయచి నీ పేరిట ఎత్తబడిన సమర్పణని రాజ్యంలో వాడుకొని సేవకులకి ఏది కావాలో అది అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు యేసు స్వామి కృప, పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడికి అన్యోన్య సహవాసము, సంఘమునకు, ఈ ప్రాంతానికి వచ్చిన సంఘ బిడ్డలకి, సేవకుల కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి ఆశీర్వాదాలతో నింపునుగాక. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రభేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుందాం. ఈ సమయంలో విశేషంగా ఆదివారం మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారికి, నాన్నగారికి, అమ్మగారికి యేసు నామములో వందనాలు. వారిని దేవుడు ఇంకను ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. వారికి ఈ సాయంకాలం కూడా మనతో ఉంటారు, రేపు సాయంకాలం కూడా మనతో ఉంటారు. వాక్యం విందాం, రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇంటి దగ్గర ఉండి మనకేమి రాదు, కానీ దేవుని మందిరానికి వస్తే మనకు ఆశీర్వాదం. కానీ అందరూ రండి, దేవుని నామాన్ని మనందరం కూడా కలిసి మహింపరుద్దాం. దేవుని సన్నిధిలో మనందరం కూడా రాత్రి, రేపు సాయంత్రం కూడా దైవజనులు ఉంటారు. కాబట్టి మనం విందాం. అందరూ రండి. ఎవరు కూడా ఇంట్లో ఉండమని మీ మనసుకు చెప్పుకోకుండా అందరూ నీ మనసుకు చెప్పి దేవుని మందిరానికి రండి. వాక్యాన్ని
దేవుని దీవెనలు మనం పొందుకుందాం. మీరందరూ రెండంతల ఆశీర్వాదాలు పొందాలని ఈ కూడికెళ్ళి హల్లెలూయా. మా మటుకు చేసుకుంటా నేను అమ్మగారు కాబట్టి మీరు కూడా రెండంతల ఆశీర్వాదాలు పొందాలి. కాబట్టి దైవజనుల్ని వారి సంఘాన్ని విడిచిపెట్టి 4 ఆరాధన కార్యక్రమాలు వారు విడిచిపెట్టి, అంతకుముందు ఎప్పుడు అడిగాను కానీ అయ్యగారు ఆదివారం అయితే చాలా కష్టమవుతుంది అన్నారు. కానీ దేవుని కృపను బట్టి మనతో వారిని దేవుడు మాట్లాడించడానికి వారిని ఈరోజు ఈ విధంగా ప్రేరేపించి వారిని తీసుకొచ్చారు. కాబట్టి మనందరం కూడా వారు 30 గంటలు మనకు ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి మనం కూడా 1 గంట సేపు దేవుని సన్నిధిలో ఈరోజు సాయంత్రం కావచ్చు, రేపు సాయంత్రం కావచ్చు, కలిసి దేవుని మనం మహింపరుద్దాం. రెండంతల ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు పొందుకునేటట్టుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంకా వారి సాక్ష్య ఇంకా చాలా ఉంది, దాన్ని కూడా కొంచెం పంచుకుంటూ రాత్రికాల సమయంలో రేపు మనతో ఉంటారు. కాబట్టి ప్రార్థించండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. ఈరోజు 14వ రోజు, 21 రోజుల కూడికల్లో ఈరోజు 14వ రోజు. వచ్చే ఆదివారం ముగించబడతాయి. వచ్చే ఆదివారం పాస్టర్ నిరీక్షణ పాల్ గారు రాజమండ్రి నుంచి మన మధ్యకు వస్తారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం ముగింపు 21 రోజుల కూడికలు సాయంకాలం దైవజనులు యేసుదాసయ్య గారు మన మధ్యకు వస్తారు వారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో, ఈ ప్రార్థన కూడికల్లో, ఈ దానియేలు ప్రార్థనల్లో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సెలవు. తిరిగి మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెప్పి వెళ్దాం. మనం కూడా ఒకరినొకరు వందనాలు చెప్పుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.